అండి శనక్కాయ చట్నీ అండి ఇది. రోట్లో నూరాను. శనక్కాయ గుళ్ళు, ఎండుమిరగాయలు, టమాటా, 2 రెబ్బలు చిన్నిల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, చింతపండు. ఉప్పు చేప అండి. ఉప్పు చేప కాల్చాను పచ్చట్లోకి నంచుకోవటానికి. నేను నంచుకోనండి, మా పాపకు కాల్చాను. మా పాప వాళ్ళు తింటారు, నేను తిన్ను. నేను పచ్చడికే తింటా. చూడండి, రోట్లో నూరిన పచ్చడి అండి ఇది, శనక్కాయ పచ్చడి. మరి ఎండుమిరగాయలు, టమాటాలు, ఏడుశనక్కాయ గుళ్ళు, మరి కొద్దిగా జీలకర్ర, 2 రెబ్బలు చిన్నిల్లిపాయలు, మనం సరిపోయేంత ఉప్పు వేసుకోవటం, చింతపండు, ఉప్పు చేప కాల్చింది అంటే నంచుకోటాకి. చూడండి, టమాటా చట్నీ రోట్లో నూరానండి. ఈ ఉప్పు చేప కాల్చాను, కాల్చి శుభ్రంగా గీకేసానండి. పైదంతా పులుసు అంతా కీరేసాను శుభ్రంగా. కాల్చిన చేప అంటే పచ్చడిలో నంచుకోవటా బాగుంటుంది. చూడండి, పచ్చడి, రోటి పచ్చడి, రోట్లో నూరాను. మరి వాళ్ళు రోటి పచ్చళ్ళు ఎక్కువ ఎవరు చేయట్లేదండి, నేను మట్టుకు రోటి పచ్చడి చేస్తానండి. టమాటా పచ్చడి అయితే డేషాలో పప్పు వచ్చేసి కొద్ది నూనె పోసి కొంచెం ఉడకబెట్టుకొని రుబ్బుకుంటా. ఒక్కోసారి మళ్ళీ రోట్లో నూరుతా. రోటి పచ్చళ్ళు ఎండుమిరగాయ అయితే రోటి పచ్చళ్ళు ఎక్కువ చేస్తా, ఎండుమిరగాయ వేసి. మరి చూడండి, ఎండుమిరగాయ, టమాటా, ఏడుశనక్కాయ గుళ్ళు, కొద్దిగా జీలకర్ర, 2 రెబ్బలు చిన్నిల్లిపాయలు, సరిపోయేంత ఉప్పు, చింతపండు. ఇది ఉప్పు చేప కాల్చిన చేప. అది కాల్చాను, పచ్చడితో నంచుకోవటం బాగుంటుంది. నేను తిన్ను, నేను పచ్చడి వరకే తింటాను. చూడండి.